హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు మనం ఎంతో ఈజీగా చేపల గ్రేవీ కర్రీ అనేది రెడీ చేసుకుందాం. మనకు జనరల్గా చేపల పులుసు తెలుసు, ఇది చేపల కర్రీ అన్నమాట. ఇందులో పులుపు అనేది చాలా తక్కువ పట్టిద్ది. పులుపు ఇష్టం లేని వాళ్ళు కనుక ఇలా చేపల కర్రీ అనేది రెడీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి ముందు మసాలా పట్టుకుందాం. ఒక అల్లం ముక్క, 4 వెల్లుల్లి దెబ్బలు వేసి ఫస్ట్ ఒక బరగ్గా గ్రైండ్ చేసేసుకుందాం. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుంటే అప్పుడు మిక్సీ అనేది స్పీడ్గా తిరిగిద్ది. ఇలా కొంచెం బరగ్గా అనేది పేస్ట్ రెడీ చేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుదాం. మూత కనుక తీసేస్తే అల్లం ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో మూత వేసేసి పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం చేపలు అనేది వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాష్ చేసిన గిన్నెలో కాకుండా వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేకపోతే వాటర్ అనేది ఉండి చేపలు అనేది టేస్ట్ అంత బాగోవు. వేరే గిన్నెలో తీసేసుకొని 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకుంటే ఏంటంటే ముక్కకి ఉప్పు పసుపు అనేది తగిలి చప్పగా లేకుండా ఉంటాయి ముక్కలు. సో ఇలా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట అయితే ఉంచాలి. మనం కొంచెం పులుపు తింటామనుకుంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదనుకుంటే ఇలా ఉంచేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చేప ముక్కలు అయితే మ్యాగ్నేట్ అయిపోయి రెడీగా ఉన్నాయి. సో వీటిని ఏం చేయడానికి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇవి వేపేటప్పుడు ఆయిల్ అనేది తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసేసుకుంటే తర్వాత ఆయిల్ మనకు దేనికి యూజ్ అవ్వదన్నమాట. సో అందుకే కొంచెం వేసుకొని ఒక 3-4 ముక్కలు వేసుకొని కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. సో నేను ఇలా వేసేసాక మూత అనేది పెట్టేశానండి. మూత పెడితే ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా వాటర్ ఉండి పేలిన ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. అందుకే నేను మూత వేసేసి వేయించేసాను అనమాట. చేప ముక్కలు చూసారు కదా పేలుతున్నాయి అని చెప్పేసి మూత పెట్టేశాను నేను. ఒక సైడ్ అయితే వేగిపోయినాయి, రెండో సైడ్కి అయితే తిప్పుకుంటున్నాను నేను. ఇలా మనం ఆయిల్ బాగా కాగాక వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టామనుకోండి చక్క ఇలా ఎర్రగా కాలుతాయి. మనం వేసేసిన వెంటనే తిప్పితే కనుక ముక్క అనేది చెదిరిపోతుంది. అప్పుడు ముళ్ళులు అనేవి కర్రీలోకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో మనం ఇలా వేసేసుకో మొత్తం ఒక పక్క తిప్పేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. 2 సైడ్లు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా ఒక్కొక్క ముక్క కింద తీసేసుకొని గిన్నెలో అనేది వేసేసుకొని ఇదే ఆయిల్లో మళ్ళీ ఇంకా మిగతా ముక్కలు వేసుకోవాలి. మనకి ఇంకా ఆయిల్ సరిపోలేదంటే కనుక ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఈ ఆయిలే మొత్తం సరిపోయిందనమాట ముక్కలు వేయడానికి. సో మొత్తం తీసేసి మళ్ళీ మిగతా ముక్కలు ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ వేయించేసుకుందాం. ఇలా వేపి పక్క తీసుకున్న ముక్కల మీద మాత్రం మూత పెట్టద్దు. మూత పెడితే మాత్రం మెత్తగా అయిపోతాయి. సో మిగతావి కూడా వేగుతున్నాయి. ఇలా మొత్తం రెడ్గా వేయించేసుకోవాలన్నమాట. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈలోపు మనం ఇందులో పులుపు కోసం కొంచెం చింతపండు అనేది రెడీ చేసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒకసారి వాటర్ పోసి వాష్ చేసేసుకొని ఆ వాటర్ అనేది పారబోసేయాలి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటరే తీసుకొని ఈ చింతపండు అయితే నానబెట్టుకోవాలి. బాగా నానాక గుజ్జులా పిసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక 10 నిమిషాలు నానబెడతాం. ఈలోపు చేపలు అయితే అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం చేపల కూర అయితే వండుతాం కదా, ఆ గిన్నెలో స్టవ్ మీద పెట్టేసి ఆ గిన్నెలోనే మనం ఇందాక వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అదైతే ఈ కర్రీకి సరిపోతుంది. ఆయిల్ ఈ గిన్నెలో పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్టు, అది ఆయిల్లో వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో వేయగానే ఒకసారి తిప్పేసి మూత పెట్టకూడదు. అలా మూత పెడితే ఏంటంటే ఉల్లి ఫ్లేవర్ అలా ఉండిపోయి కర్రీ అనేది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా ఒక 10 నిమిషాలు వేయించాక అప్పుడు మూత పెడితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇలా చేపల కూర వండితే కనుక అసలు చేపలంటే ఇష్టం లేని కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి ఈ చేపల కర్రీ.
ఇలా బాగా కలిపేసుకుంటూ వేయించుకోవాలి మనం మసాలా. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు 4 పచ్చిమిర్చి మధ్యలోకి చీరుకొని వేసుకోవాలి. అలా చీరుకొని వేసుకుంటే ఏంటంటే స్పైసీ అనేది ఈ ఉల్లిపాయ పేస్ట్లోకి బాగా దిగిద్ది అనమాట. వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే చేపల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. 2 రెబ్బలు కరివేపాకు తీసి ఈ ఆయిల్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకుందాం. కరివేపాకు కూడా మగ్గిపోయింది ఇందులో. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాక ఇందులో కొంచెం తగ్గించేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక ఇందులో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే కారం అయితే 2 స్పూన్లు వేస్తున్నానండి. మీకు ఇంకా ఘాటుగా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. నాకైతే ఈ స్పైసీనెస్ అనేది సరిపోతుంది. సో 2 స్పూన్లు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్నాక మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. వేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అనేది, అదే ఇందులోకి రెడీ చేసుకోవాలన్నమాట. గుజ్జులాగా విసుక్కొని రెడీగా ఉంచుకోవాలి. సో ఆ గుజ్జు అనేది కొంచెం కొంచెం ఇలా పైనుంచి పోయాలన్నమాట. అన్ని ముక్కల మీద సమానంగా పడేటట్టు పోసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకోవాలి. ఈ కర్రీ వల్ల ఏంటంటే మనం మామూలు చేపల పులుసు వండితే తిప్పడానికి ఉండదు కదా, ఇది అలా కాదండి. మనం చికెన్ కర్రీ తిప్పినట్టు తిప్పేసిన ముక్క అనేది చెదరదనమాట. సో తర్వాత మనం ఇందులో గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసాండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. సో అంతే అండి, ఎంతో ఈజీగా చేపల కర్రీ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా ముక్క ఎంత గట్టిగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట ఈ కర్రీ అనేది. కలర్ కూడా చూడడానికి చాలా బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.